హత్యకాండను వెంటనే ఆపాలి, శాంతి చర్చలకు అంగీకరించాలి, ప్రభుత్వం ఏం కోరుకుంటున్నదో స్పష్టంగా చెప్పాలి. మావోయిస్టు ఉత్తర పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో ఇన్ఛార్జ్ రూపేష్ అంట. మావోయిస్టులపై జరుగుతున్న హత్యాకాండను ఆపాలని మావోయిస్టు పార్టీ ఉత్తర పశ్చిమ జోనల్ స్పోక్స్ పర్సన్ రూపేష్ అన్నారు. బస్తర్ టాకీజ్ అనే యూట్యూబ్ ఛానల్కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ అవుతున్నది. కేంద్ర ప్రభుత్వాన్ని శాంతి చర్చలకు ఆహ్వానిస్తూ ఇటీవల ఓపెన్ లెటర్ రాసిన మావోయిస్టు పార్టీ నేతల్లో రూపేష్ కూడా ఒకరు. ఇదిలా ఉండగా ఈ ఇంటర్వ్యూలో రూపేష్ మాట్లాడుతూ తాము ప్రభుత్వంలో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఒకప్పుడు తాము తప్పులు చేసిన మాట వాస్తవమేనని, కానీ ఇకపై అలాంటి తప్పులు చేయబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ శాంతి చర్చలకు అంగీకరించాలని, ప్రతిపక్షాలు మేధావులు తమకు సహకరించి ప్రభుత్వాన్ని శాంతి చర్చలకు ఒప్పించాలని కోరారు. ప్రస్తుతం మావోయిస్టులు పూర్తిగా వెనకడుగు వేశారని, వాళ్ళను అన్ని వైపుల నుంచి 7వ పేజా అన్ని వైపుల నుంచి ప్రభుత్వం ముట్టడించి మట్టుబెట్టబోతుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉద్యమంలో ఎత్తుపల్లాలు గెలుపులు అవటములు సహజం. ఈరోజు ప్రభుత్వం బలగం ఉన్నది, బలమైన ప్రభుత్వంతో పోరాడుతున్నాం కాబట్టి ఈరోజు మేము వెనకడుగు వేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు బస్తర్లో ప్రభుత్వం చేస్తున్నది మాత్రం ముమ్మాటికి హత్యకాండని, ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తూ కామ్రేడ్ రేణుక లాంటి వాళ్ళను ఇండ్లల్లో నుంచి ఎత్తుకెళ్లి చంపేశారు. ఇలాంటి బూటకపు ఎన్కౌంటర్లు ఎన్నో చేశారు, ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. మనీష్ కుంజం లాంటి ఆదివాసీ నాయకులు సైతం మాకు వ్యతిరేకంగా మాట్లాడడం బాధ కలిగిస్తున్నది అంటూ కామెంట్ చేశారు. ఇప్పటికైనా ఈ హత్యాకాండ ఆగాలని, దానికోసం ప్రభుత్వం ఏం కోరుకుంటే అది చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, శాంతి చర్చలకు అంగీకరించి తమతో చర్చలు జరపాలని రూపేష్ కోరారు. అంతేకాకుండా 2013లో ఛత్తీస్గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నందకుమార్ పటేల్ను ఆయన తనయుడు దినేష్ను చంపి పొరపాటు చేశామన్నారు. సరైన నాయకత్వం లేకపోవడం వల్ల ఆ సమయంలో అలా జరిగిపోయిందంటూ వివరణ ఇచ్చారు. సో ఇక్కడ క్లియర్గా సబ్ జోనల్ బ్యూరో ఇన్ఛార్జ్ రూపేష్, మావోయిస్టు ఉత్తర పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో ఇన్ఛార్జ్ అయినటువంటి రూపేష్ ఏం చెప్తున్న ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ, సో గతంలో మేము తప్పులు చేసినాం, మాది తప్పే, మేము ఇప్పుడు లొంగిపోతాం, శాంతియుత చర్చలకు మేధావులు, ప్రజా సంఘాలు, మరి మానవ హక్కుల సంఘాలు ఇవన్నీ కూడా మాకు సహకరించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతియుత చర్చలకు మీరు అన్ని రకాలుగా మరి సిద్ధం చేయాలి, మేము ఇప్పటి నుంచి సైలెంట్ అవుతాం, జనజీవన శ్రవంతిలో కలుస్తాం, గతంలో జరిగిన ఈ తప్పులే, సో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బలగాల సంఖ్య ఎక్కువ ఉంది, మా బలగాల సంఖ్య తక్కువ ఉన్నది, సో మేము ఇప్పుడు అన్ని రకాలుగా ఖాముష్ అయినాం, సైలెంట్ అయినాం, దయచేసి ఈ ఆపరేషన్ కగార్ను ఆపాలని చెప్పేసి సో రూపేష్ అనేటువంటి మావోయిస్టు అధికార ప్రతినిధి ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన మావోయిస్ట్ ఉత్తర పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో ఇన్ఛార్జ్ రూపేష్ అట. సో ఆయన ఇటీవల ఇచ్చినటువంటి ఆ ఓపెన్ లెటర్ రాసినటువంటి పార్టీ నేతల్లో రూపేష్ కూడా ఒకడట. మరి నిజంగానే హత్యకాండను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నటువంటి మావోయిస్టుల రిక్వెస్ట్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తాయి, ఎంతవరకు మరి ఈ యొక్క ఆపరేషన్ కగార్ని దృష్టిలో పెట్టుకొని మావోయిస్టుల రిక్వెస్ట్ను, మావోయిస్టుల శాంతియుత చర్చల డిమాండ్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటాయి, ఎప్పుడు ఈ ఆపరేషన్ కగార్ని స్టాప్ చేస్తాయి, మరి కర్రెగుట్టల మీద ఇప్పటికే మోహరించినటువంటి పోలీసులు మరి ఎప్పుడు వెనుదిరిగిపోతారో చూడాల్సిన అవసరం ఉంది. మరి ఏదేమైనా మావోయిస్టులు ఒక మెట్టు కిందికి దిగినట్టు అనిపిస్తుంది, మావోయిస్టులు తగ్గినట్టు అనిపిస్తుంది, మావోయిస్టులు ఇక రిక్వెస్టింగ్ మూడ్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. సో రూపేష్ ఆ ఇంటర్వ్యూలో క్లియర్ చెప్పిన యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో గతంలో మేము చేసినది తప్పే, గతంలో ఆ ముఖ్యమంత్రిని ఆయన కుమార్ని చంపింది తప్పే, బట్ గతంలో శాంతి చర్చల పీఠ మీద జరిగినటువంటి అంశాలన్నీ కూడా ఆయన పరిగణలోకి తీసుకొని చెప్తా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మేము తగ్గుతున్నాం, మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము మా మావోయిస్టు దళాలని కూడా సిద్ధంగా లేవు కాల్పులకు, పోలీస్ బలగాల సంఖ్య ఎక్కువ ఉంది, మేము బలహీనపడ్డామని చెప్పేసి మావోయిస్టు అక్కడటువంటి జోనల్ ఇన్ఛార్జు రూపేష్ క్లియర్గా చెప్పిండు. మరి చూద్దాం, ఇప్పటికైనా పౌర హక్కుల సంఘాల నేతలు కావచ్చు, మరి మిగతా ఎవరైతే ప్రజా సంఘాలు ఉన్నారో వీళ్ళందరూ మరి ఎటువంటి మద్దతు ఇస్తారు, ఏం కథ అనేది చూడాల్సిన అవసరం భవిష్యత్తులో ఉన్నది. సో ఇంకా మనకు ఏం హైలైట్ కనిపిస్తున్నాయి, మనం ఒకవేళ
లోపలికి లోపలి పత్రికల్లో లోపల ఉన్నటువంటి వార్తలు చూస్తే కూడా సో ఇవి ఇవి మనకైతే ప్రధానంగా ఈ వార్తలు హైలైట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ మొత్తం అన్ని దినపత్రికల్లో ఉన్నటువంటి వార్తలు కూడా మనం ఆల్మోస్ట్ కవర్ చేస్తాం. ఆల్మోస్ట్ అన్ని దినపత్రికలు సివిల్స్కి సంబంధించి కూడా ఇక అందరికీ తెలిసిందే. ఇంటర్ ఫలితాలు కూడా నిన్న పొద్దున్న నుంచి చక్కర్లు కొడతా ఉన్నాయి. ఇంటర్ ఫలితాలు కొంతమంది పాపం ఓటమి పాలు ఓడిపోయినటువంటి కొంతమంది కూడా ప్రాణాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇట్లా మనకు ఓవరాల్గా అయితే అన్ని దినపత్రికల్లో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే కనుక నిన్నటి వార్త హైలైట్గా కనిపిస్తుంది. ఇంకోవైపు కర్రెగుట్టలపై కాల్పుల మోత అనేది హైలైట్గా కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనకు హైలైట్గా కనిపిస్తున్నటువంటి వార్తలు. సో మరి ఏం జరగబోతుంది రేపు అనేది మనం పక్కన పెడితే భవిష్యత్తు మాత్రం ఇక మావోయిస్టులకు కొంత కష్టంగానే ఉన్నది. ఒకటి లొంగిపోవడమా, రెండు ఎదురోడి మరి కొట్లాడడం, ఈ రెండే ఆప్షన్లు కనబడతా ఉన్నాయి. ఈ రెండు ఆప్షన్ల కంటే ఎక్కువ మరి ఏం కూడా అందులో కనిపించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో రైట్, ఇది ఇవాళటి మార్నింగ్ న్యూస్. మన మార్నింగ్ న్యూస్లో క్లియర్గా సో ఇది ఇవాళటి మార్నింగ్ న్యూస్. మార్నింగ్ న్యూస్లో క్లియర్గా మనం చెప్పుకున్నాం, అనేకమైనటువంటి అంశాల గురించి డిస్కషన్ చేసుకున్నాం. ప్రధానంగా 4-5 అంశాలు మనకు హైలైట్గా కనిపిస్తున్నాయి. ఒకటి, టూరిస్టులపై టెర్రరిస్టులు చేసిన దాడి, మరి కర్రెగుట్టలపైన పోలీసు బలగాల మోహరింపు, అదేవిధంగా మహేష్ బాబు పైన ఈడీ ఫోకస్ పెట్టి నల్లధనాన్ని వాపసు తీసుకోవడం, నోటీసులు ఇచ్చి 27న విచారణ చేయడం, ఇక పాడి కౌశిక్ రెడ్డి 50 లక్షలు డిమాండ్ చేస్తూ బెదిరించడం, ఇవన్నీ మనకు హైలైట్గా కనిపిస్తున్నాయి పత్రికలలో. సో ఇవి ఇవాళ వార్తలు అయితే. సో ఒకసారి పోల్ కూడా మనం పెట్టినట్టున్నాం, ఆ పోల్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, పోల్ కూడా చూస్తే ఇండియా టూరిస్టులపై జమ్మూ దాడిపై మోడీ ఎలా రియాక్ట్ కావాలి, తిరిగి దాడి చేయాలి, దాడి చేయొద్దు. సో చాలామంది ఆ మావోయిస్టులని చంపేయాలంటూ వాళ్ళ మీద మన భద్రతా బలగాలు దాడి చేయాలంటూ క్లియర్గా ఇక్కడ పోల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. మోడీ ఎట్లా రియాక్ట్ కావాలంటే చర్యకు ప్రతిచర్య ఉండాల్సిందే. ఇంతమంది ప్రాణాలని పొట్టన పెట్టుకున్నటువంటి ఆ టెర్రరిస్టులని చంపాలంటూ 93% మంది ఇక్కడ ఓట్ చేస్తూ ఉన్నారు. దాడి చేయదని కొంతమంది, దాడి చేయాలని కొంతమంది కామెంట్ చేస్తూ ఇక్కడ సో ఇట్లా పార్టిసిపేట్ అయితే చేస్తూ ఉన్నారు. దాడికి సంబంధించి ప్రతి ఒక్కరు స్పందిస్తూ ఉన్నారు. సో ఇది ఇవాళటి మార్నింగ్ న్యూస్. సో మనకు హైలైట్ కనిపిస్తున్నటువంటి అంశాలు అయితే ఇవి. చూద్దాం మోడీ రియాక్షన్ ఎట్లుండబోతుంది, టూరిస్టుల మీద చేసిన ఆ టెర్రరిస్టుల దాడి, ఆ ఉగ్రవాదుల్ని మరి ఎట్లా హతమార్చబోతున్నారు, ఎటువంటి వ్యూహాల్ని మోడీ మన ఇండియన్ ఆర్మీ అమలు చేయబోతుంది, మరి కర్రెగుట్టల్లో ఏం జరుగుతుంది, పోలీసులు ఇటు మావోయిస్టు బలగాల మధ్య ఈ 2-3 రోజుల్లో భారీ ఎన్కౌంటర్ ఉండబోతుంది, భారీ మరి మరణాలు జరగబోతున్నాయి, పచ్చటి అడవంతా కూడా ఎర్రగా మారబోతున్నది. చరిత్రలో ఈ